అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎస్ఎల్బి కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో విస్తరణ విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకు కృష్ణ చైతన్య గారు సార్ వచ్చేసి మనకు అల్లూరు మండలం అల్లూరు గ్రామం, అందులో వరి పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎలా వరి పండిస్తున్నారు, వారి అనుభవం ఏంటి, వారు వాడుతున్న ఆర్గానిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు అన్నని అడిగి తెలుసుకుందాము. నమస్తే కృష్ణ చైతన్య గారు. నమస్కారం సార్. ఇప్పుడు మీరు వచ్చేసి చాలా ఇందాక అబ్జర్వ్ చేశాను, ఆర్గానిక్ పద్ధతులు వాడుతున్నారు. అసలు ఎందుకు మీకు ఈ కన్వెన్షనల్ అగ్రికల్చర్ నుంచి ఆర్గానిక్ వైపుకు ఎందుకు మీరు ఆకర్షణ పొందారు? ప్రథమంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మోర్ ఓవర్ నేను బిఎస్సీ అగ్రికల్చర్ చేశాను. పాస్ట్ కరోనా నుంచి ఒక మనిషి డిసీజ్ అటాక్ అవుతుంది, కరోనా కానీ ఇతర జబ్బులు కానీ అటాక్ అవుతున్నాయంటే మనం తినే ఆహారం కెమికల్స్ కలిగి ఉన్నాయి. అప్పటి నుంచి అంతకుముందు నాకు ఈ వ్యవసాయం మీద పెద్ద మక్కువ లేదు, కానీ నేను బిఎస్సీ అగ్రికల్చర్ చేసిన ఐఎమ్ బీన్ పొలిటీషియన్. దాని తర్వాత నాకే కలిగించి నాకు అసలు ఏ విధంగా మనకు మనుషులు కట్టాలి, అదే విధంగా ఆ కరోనా టైంలో నేను సైంటిస్ట్తో కానీ ఇతరులతో కానీ మాట్లాడటం, అసలు వ్యవసాయానికి ఏం కావాలి, నేను చేసే పద్ధతి ఆర్గానిక్ ONB ఆర్గానిక్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. వెరీ నైస్. ఆర్గానిక్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. అసలు భూమిని మనం మనకి రాబోయే తరాలకి ఈ భూమి కానీ మనం మంచి బంగారు భూమి కానీ ఇవ్వగలిగితే రాబోయే తరం మంచి ఆహార భద్రత కానీ ఆహారం కానీ మన రాబోయే రోజుల్లో సమాజానికి ఇవ్వచ్చని ఆలోచనతో నేను కంప్లీట్ గా ఒక్క నైట్రోజన్ తప్పక ఒక విధంగా నేను. ఇప్పుడు ఇంకోటి సార్, మీరు ఇప్పుడు వరి పండించారు, ఎన్నేళ్లుగా ఈ పద్ధతులు మీరు పాటిస్తున్నారు? పాస్ట్ 4 years అండి, 4 సంవత్సరాల నుంచి ఇదే రకమైన. మీరు వ్యవసాయంలో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? వ్యవసాయ కుటుంబం నాది, కానీ చిన్ననాటి నుంచి మా ఫాదర్ కల్టివేషన్ చేసి మా తాతల కల్టివేషన్ నేను వస్తూ పోతూ దీని మీద ప్రేమ ఎక్కువ, భూమి మీద ప్రేమ ఎక్కువ, పంట మీద ప్రేమ ఎక్కువ, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నేను వ్యవసాయదారుడుగానే నేను అభినందిస్తాను. ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు చాలా వరకు మనము ఒక పంట తీసుకున్నప్పుడు వాటికి పోషకాలు అవసరం, తర్వాత పురుగులు తెగుళ్ళు కంట్రోల్ చేసే ఆ కెమికల్స్ కానీ లేదా వాటికి కావాల్సిన ద్రవణాలు కానీ ఇవన్నీ అవసరం. అదేవిధంగా వాటి ఎదుగుదలకు తర్వాత క్వాలిటీ కానీ ఏదైతే ఏముందో వాటికి మీరు ఆర్గానిక్ దాంట్లో ఏ విధంగా మీరు పోషకాలు అందిస్తున్నారు? సో ప్రప్రదంగా OWC వేస్ట్ డికాంపోజర్ లో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానీ కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, దీనికంటే ముందర నేను పొలం దుక్కి చేసి బహుధాన్యాలు వేస్తాను దీనికి పొలంలో. దాన్ని దుక్కులో దున్నేసిన తర్వాత ప్లాంటేషన్ పెట్టిన తర్వాత మొక్కలు నాటిన తర్వాత OWDC NPK నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ బ్యాక్టీరియా వ్యామ్ ఇస్తాను, వాస్కులర్ అబస్కులర్ మైక్రోరైజా. ఇంకోటి ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ నేను ఎరువులో కలుపుకొని ఆవుల ఎరువులో కలుపుకొని ఎకరాకి 500 kg లెక్కన నేను ఇస్తాను. ఒక 5 kg ట్రైకోడర్మా, 5 kg సూడోమోనాస్, 5 kg వ్యాము ఇవంతా కలుపుకొని ఆవు పేడలో కలుపుకొని ఒక 15 days ఫర్మెంట్ చేసిన తర్వాత నేను పొలంలో బ్రాడ్కాస్ట్ చేసిన తర్వాత ఈ ప్లాంటేషన్ చేస్తాను. దానివల్ల యూజ్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏదైతే ట్రైకోడర్మా అంటున్నారో, సూడోమోనాస్ అంటున్నారో, అది ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, అది దేనికి ప్రత్యామ్నాయంగా మనం వాడుకోవచ్చు? ప్రధానంగా మన వరి రైతులు కాండం కుళ్ళు, ఏరుకుళ్ళు, కాండం కుళ్ళు ఈ రాకుండా నా ఎక్స్పీరియన్స్ నా 4 years లో నా భూమిలో కాండం కుళ్ళు లేదు, ఏరుకుళ్ళు. దానికోసమే నేను ప్రప్రదంగా భూమి శుద్ధి చేసుకుంటున్నాను. నా పొలం శుద్ధి చేసుకొని రాబోయే నా సమీప ఫస్ట్ టైం ఆర్గానిక్ గా చేసినప్పుడు నేను లాస్ అయ్యాను, 70,000 రూపీస్ లాస్ అయ్యాను. ఇట్లా కాదు మోడర్నైజ్ గా చేయాలనే ఆలోచనతో నా సమీప రైతులకు కూడా చెప్పుకుంటాను, కొందరు చేసుకుంటారు, నన్ను ఫాలో అవుతుంటారు. ఈ విధంగా నేను ఆర్గానిక్ గా చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు ఇందాక మీరు మైక్రోరైజా అన్నారు, వ్యామ్ అన్నారు, తర్వాత ఈ బ్యాక్టీరియా కానీ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. వీటికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది సార్ మీకు ఎకరా మీద?
సార్ నేను మామూలుగా డాక్టర్ కృష్ణచంద్ర గారు లేరు, ఆయన భూమి మీద లేరు. ఓకే. ఆయన దగ్గర కల్చర్స్ తెచ్చుకుంటాను, ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి. ఓకే. ఓడబ్ల్యూడిసి 150 రూపాయలు, ఎంపీకి 680 రూపాయలు, వ్యామ్ 680 రూపాయలు, ట్రైకోడెర్మా విల్లి కూడా 700 రూపాయలు. ఓకే. ఇది తెచ్చి రీసైక్లింగ్ ఒక 15 days ఫర్మెంట్ చేసుకున్న తర్వాత 100 liters లో 2 kgs ఆఫ్ జాగరీ వేసి ఫర్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 100 kgs లీటర్స్ 100 liters వేసి మళ్ళీ 2 kgs జాగరీ వేసి ఫర్మెంట్ చేసి లైఫ్ లాంగ్ గా మనం ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఫంగస్ కి మనం పొటాటో ఉపయోగిస్తాము, బ్యాక్టీరియాకి బెల్లం ద్రావణం ఉపయోగిస్తాం. ఈ విధంగా కల్చర్ చేసుకుని భూమికి ఇస్తూ ఉంటాను, స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటాను, విత్తన శుద్ధి చేసుకుంటా ఉంటాను. మరి ఇంటర్వెల్లో ఎవ్రీ 15 days భూమికి ఓడబ్ల్యూడిసి ఇస్తాను, ఎన్పికే ఇస్తాను, వ్యామ్ ఇస్తాను, ట్రైకోడర్మా ఇస్తాను, సూడోమోనాస్ ఇస్తాను. ఈ విధంగా నేను కల్టివేషన్ చేసిన వల్ల నా మొక్క నాణ్యత కానీ, గింజ నాణ్యత కానీ, నా తెగుళ్ళు కానీ, స్ప్రేయింగ్స్ కానీ చాలా తక్కువ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి, చాలా మంది ఇప్పుడు ఈ పురుగు మందులు కానీ, అంటే పురుగులు కంట్రోల్ చేయడానికి పురుగుల మందులు వాడుతున్నారు, తెగుళ్ళ కోసం తెగుళ్ళ మందులు వాడుతున్నారు. మరి మీరు ఆ పురుగులు కంట్రోల్ చేయడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకుముడత కానీ, మోపిప్పి కానీ, తర్వాత దోమ కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఈ ఆర్గానిక్ వేలో ఎలా కంట్రోల్ చేస్తున్నారు? పురుగులకు సంబంధించిన బెవేరియా బెసియానియా, వెటిసినం లకాని, మెటారైజా మెన్సే 10 ml per liter స్ప్రే చేసుకుంటాను. దాంతో వేప గింజలు, కానుగ గింజలు, ఆముదం కషాయము లీటర్కి ఒక ట్యాంక్కి 150 ml చేసి స్ప్రే చేసుకుంటాను. దానివల్ల రాబోయే పురుగు తరాలకు అంతం చేసేదానికి వేప గింజలు, కానుగ గింజలు, సీతాఫల కషాయం కానీ, ఆముద కషాయం కానీ చాలా ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటాం. ఓకే సార్. తర్వాత ఇప్పుడు తెగుళ్ళ కోసం సార్ మీరు వాడేది ట్రైకోడర్మా ఆల్రెడీ మనం భూమికి ఇస్తున్నారు, ఇస్తున్నాను, స్ప్రేయింగ్ కూడా ఇస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా ఏదన్నా, ఇప్పుడు చాలా మంది కూడా కొన్ని చోట్ల పుల్లటి మజ్జిగ గానీ ఇవన్నీ వాడతారు. మీరు ఆ విధంగా ఆవులు ఉన్నాయి సార్ నాకు. మీరు ఆ విధంగా ఏం చేస్తున్నారు? ఆవులు మజ్జిగ 200 liters కి 6 days ఆవు మజ్జిగ చేసుకొని ఒక 10 to 15 days ఆవుల మజ్జిగ ఫర్మెంట్ చేసుకొని అది వచ్చి OWDs తో కలుపుకొని స్ప్రే చేసుకుంటాను. దానివల్ల ఉపయోగం సార్, ఈ పుల్లటి మజ్జిగ కానీ అది OWDs తో మీరు కలిపి ఆవు మజ్జిగలో ప్రథమంగా అరికెట్టేదానికి చాలా ఆవు మజ్జిగ చాలా పనిచేస్తుంది. మన OWDs వాడతాం, ట్రైకోడర్మా విడి వాడతాం, సూడోమోనాస్ గింజ నాణ్యత కానీ, గింజ షైనింగ్ కానీ. నేను ప్రప్రదంగా దీంట్లో ఏ పురుగు మందు కొట్టలేదు, ఓన్లీ ట్రైకోడర్మా విడి, సూడోమోనాస్, పుల్లటి మజ్జిగ, OWDs. ఇప్పుడు ఖర్చు సార్, దానికి అయ్యే ఖర్చు, తర్వాత నార్మల్ గా ఇప్పుడు కన్వెన్షనల్ గా ఇప్పుడు కెమికల్స్ అవన్నీ వాడుతుంటారు కదా, ఎకరా మీద ఎంత డిఫరెన్స్ వస్తా ఉంది ఖర్చు? కానీ సార్ ఇప్పుడు లేబర్ చాలా కాస్ట్ గా పెరిగిపోయింది, కానీ స్ప్రేయింగ్ కి ఖర్చు అవుతుంది నాకు. దాని కెమికల్ కొనాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఈ న్యూట్రియంట్స్ కోసం గానీ, పెస్టిసైడ్స్ మనం పోషక లోపాలు ఉంటే న్యూట్రియంట్స్ సప్తధాన్య కషాయం వాడతాము. ఓకే సార్, మీకు చాలా వరకు ఇప్పుడు మీకు ఈ పద్ధతిలో ఎకరా మీద ఎంత ఖర్చు అవుతా ఉంది? నియర్లీ అబౌట్ 20,000 రూపీస్, 25,000 రూపీస్ ఖర్చు. నార్మల్ గా అయితే 30-35 10,000 దాకా మిగులుతుంది. 10,000 దాకా డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఒక రైతు, నేను చెప్పే రైతు స్థాయిలో రైతు కుటుంబానికి నేను చెప్పే విన్నపం ఏంటంటే, మీరు మొత్తం కాకుండా ఒక అరెకరా ట్రై చేయండి. మీరు ఈల్డింగ్ చూడండి, మీ కుటుంబాని కోసం మంచి ఆహారం తయారు చేయండి. ఇప్పుడు ఈల్డింగ్ అన్నారు సార్, ఈల్డింగ్ అన్నప్పుడు ఈల్డ్ దీంట్లో ఇప్పుడు ఎంత వస్తుంది మనకు ఈ పద్ధతిలో? నాకు బాగానే వస్తుంది సార్. పక్కన కెమికల్ ఫార్మర్స్ కంటే నాకు 2 bags ఎక్కువే వస్తాం. అంటే ఇప్పుడు ఎకరాకి ఎన్ని బస్తాలు అవుతున్నాయి? 40 బస్తాలు అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు వాతావరణం సరిలేదు కాబట్టి 40 బస్తాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గతంలో నేను 5 పుట్లు పండించిన సందర్భం ఉంది. అంటే ఒక పుట్ట అంటే 860 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా 860 kgs. 5 పుట్ల దాకా తీసారు ఈ పద్ధతిలో. ఏంటంటే అందరూ కెమికల్ ఫార్మర్ కంటే పుట్టికి నాకు 1,500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. అదే సార్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ క్వాలిటీ చూసి వాళ్ళు ఒక పుట్టికి 1,500, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టి 20,000 ఉందనుకోండి, 21,500 అక్కడే వస్తా ఉంది. ఓ పక్క నీకు ఖర్చు కూడా తగ్గింది, ఇంకో పక్క మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తా ఉంది. నేను పాస్ట్ 4 years నుంచి ఇదే విధంగా తయారు చేస్తాను. ఫస్ట్ కొంత బిగినింగ్ హేళన చేసిన రైతులు ఉన్నారు, చాలా చేసిన సందర్భం. అయినా కూడా మీరు బాగా మోటివేట్ అయ్యి సెల్ఫ్ గా నా భూమిని బాగు చేసుకోవాలి, నా పంట బాగుండే ఆలోచనతో ఈ విధానం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ కృష్ణచంద్ర కానీ, ప్రతిభా బయోటెక్ ఎండి రాజశేఖర్ కానీ, ఇంకా SRK పద్ధతులు కానీ, నాకు ఏ పద్ధతులు బాగుంటే ఆ పద్ధతి నేను ఒక్కసారి మనము అది చూద్దాం సార్. మీరు కల్చర్స్ అన్నారు కదా, అక్కడికి వెళ్దాం సార్.
ఇదేంటి సార్ ఇప్పుడు ఎన్పికే ఆ? డాక్టర్ కృష్ణచంద్ర గారి ఎన్పికే కల్చర్ ఎన్పికే కన్సర్షియా అంటే ఇది మదర్ కల్చర్. మదర్ కల్చర్. అంటే దీని నుంచే మీరు మళ్ళీ రెప్లికేట్ చేసుకుంటారు. నా ఫీల్డ్ మొత్తం చూస్తే డ్రమ్స్ అవన్నీ ఏర్పాటు అవును అవును, చాలా వరకు డ్రమ్స్ పెట్టున్నారు. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకుంటాను అక్కడికి. ఇది మదర్ కల్చర్ రాబోయే రోజుల్లో మదర్ కల్చర్ ఉపయోగిస్తాం. ఓకే సార్. దీనివల్ల నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అజోస్పైరల్ము ఇంకా బయో ఫెర్టిలైజర్స్ లాగా సార్ అంతే, మొత్తం ఇంకా. ఓకే ఓకే. మరి అది సార్ నెక్స్ట్ ఓడబ్ల్యూడి వేస్ట్ డీకంపోజర్. అది వేస్ట్ డీకంపోజర్. వేస్ట్ డీకంపోజర్ దీని వల్ల సార్ ఉపయోగం కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా సార్. కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కింద భూమిలో వేస్ట్ అయినవి డీకంపోజ్ చేసి ప్లాంట్ న్యూట్రియన్స్ కి అందిస్తుంది. సూపర్ సార్, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ సార్ ఇది వ్యామ్. వ్యామ్. ఇది వ్యామ్ అంటే హార్వెస్టర్ మైక్రోరైజర్. మెరికల్స్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యామ్ అండి. మిరకల్ మెరికల్ అసలు దీనివల్ల కాండం కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ అసలు రానివ్వదు. వేరు వ్యవస్థ కూడా బాగా వృద్ధి చెందుతుంది. బాగుంటుంది. లోపల ఉన్న పోషకాలు ప్లాంట్ కి తీసుకొచ్చే దాంట్లో ప్రధాన పాత్ర. అదే మైక్రోరైజర్ తోనే చాలా కంపెనీలు వాళ్ళు మైకోర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ధనుకల్లా తీసుకుంటే మైకోర్ సూపర్ అంటారు. అవును. హార్వెస్టర్ మైక్రోరైజర్ ద్వారా చేస్తారు. అంటే దానివల్ల ఇప్పుడు మనకి ఇది అందుబాటులో ఉంది. ఇది చేసుకుంటే మన వేరు వ్యవస్థ కూడా బాగా వస్తుంది. ఒక సంటి పిల్ల మొక్కనే ఒక పిల్లలాగా కాపాడే ఏకైక ఫంగస్ వచ్చి మైక్రోరైజర్. అది ట్రైకోడర్మా. అది ట్రైకోడర్మా సార్. ఓకే. ఇది మీరు స్ప్రే చేసుకుంటారు. ఇవన్నీ స్ప్రే చేసుకుంటాను సార్. అవును సార్. ఇది భూమికి ఇచ్చుకుంటాను, స్ప్రే చేసుకుంటాను, డిఫరెంట్ పద్ధతిలో ఉపయోగించుకుంటాను. ఓకే సార్, మీరు ఇన్ని వాడుతున్నారు. ఇప్పుడు రైతు ప్రేక్షకులకు మీ తరపున ఒక మంచి సందేశం ఏదైనా ఇవ్వగలరు సార్? ఇప్పుడు రాబోయే రోజులు రైతులందరూ కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. మీ ఇంటి వరకు అయినా సరే నేను చెప్పే పద్ధతులు అవలంబించి రాబోయే తరాలకు మంచి ఆహారం, మంచి భూమి ఇవ్వగలరని రైతు స్థాయిలో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు సార్. ధన్యవాదాలు సార్. మీ తరపున ఇది చూసిన తర్వాత కొంతమంది అయినా ఆర్గానిక్ వరకు మళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సార్. ధన్యవాదాలు.